గడ్చిరోలి జిల్లా సరిహద్దులో పూణేలోని రూబీ హాస్పిటల్లో అండ్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన 350 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల మరియు ఉన్నత పాఠశాల విద్యా సముదాయానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గడ్చిరోలి జిల్లా దక్షిణ కోనలోని సిరోంచా తాలూకా ప్రధాన కార్యాలయం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేశ్వర్పల్లిలో శంకుస్థాపన చేశారు. ఇక 1468 కోట్ల విలువైన 264 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో రానా షిప్పింగ్ కంపెనీ డైరెక్టర్ రానా సూర్యవంశీ, డాక్టర్ పర్వేజ్ గ్రాంట్, రూబీ హాస్పిటల్ డైరెక్టర్ ఆశీష్ జైస్వాల్, ఎమ్మెల్యే డాక్టర్ మిలింద్ సరోటే, ఎమ్మెల్యే హేమంత్ పాటిల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్, డివిజనల్ కమిషనర్ విజయలక్ష్మి బిద్రి తదితరులు హాజరయ్యారు. మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు తక్కువగా ఉండడంతో రోగులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ ఆసుపత్రి సిరోంచా, గడ్చిరోలి మరియు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సౌకర్యాలను అందిస్తోందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. ఈ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, క్యాన్సర్ మరియు వివిధ శస్త్రచికిత్సలకు సంబంధించిన ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అన్నింటినీ రోగులు ఈ ఆసుపత్రిలో పొందుతారని ఆయన తెలిపారు. సిరోంచా వంటి ప్రాంతాలలో పూణే నుండి నేరుగా ఒక ఆసుపత్రిని ప్రారంభించడానికి రానా గ్రూప్ సన్నాహాలు చేస్తోందని, 18 నెలల్లో దీనిని పూర్తి చేస్తోందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. ఈ కాంప్లెక్స్లో మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ మరియు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. మరియు విద్యార్థుల కోసం హాస్టల్, లైబ్రరీ మరియు పోటీ పరీక్షల కోసం ఉచిత మార్గదర్శక కేంద్రం కూడా సృష్టించబడ్డాయి. 75% సీట్లు గిరిజన విద్యార్థులకు రిజర్వ్ చేయబడ్డాయి. అందువల్ల మారుమూల ప్రాంతాల రోగులు దీని నుండి ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి ఆశించారు. ఇక మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్య ఉంది. దీనిని అధిగమించడానికి టవర్లు నిర్మించకుండా నేరుగా ఉపగ్రహం ద్వారా సౌకర్యాలు కల్పించవచ్చా అని స్టార్లింక్తో చర్చలు జరిగాయి. ఇది గిరిజన ప్రాబల్యం మరియు గడ్చిరోలి మరియు సందూర్బర్ వంటి మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచుతుందని मुख्यमंत्री देवेंद्र फडणवीस अన్నారు. मल्टी स्पेशालिटी हॉस्पिटलचं छान भूमिपूजन केलं आहे आणि पुण्यातल्या प्रथित यश रुबी हॉल क्लिनिक जे केवळ पुण्यातलंच नाही तर देशातलं सगळ्यात महत्त्वाचं हॉस्पिटल आहे, त्यांनी या ठिकाणी हे हॉस्पिटल तयार करायला घेतलेलं आहे. त्यामुळे सर्व प्रकारची मल्टी स्पेशालिटी ही गडचिरोलीच्या सिरोंच्यासारख्या या सगळ्या भागामध्ये उपलब्ध होणार आहे. आमच्या सगळ्या योजना त्या ठिकाणी उपलब्ध असल्यामुळे लोकांना मोफत उपचार घेण्याकरता देखील त्याचा एक मोठा फायदा होणार आहे आणि त्यातनं एक प्रकारे आरोग्य सेवेमध्ये अतिशय क्वालिटी अशा प्रकारची आरोग्य सेवा या ठिकाणी प्राप्त होणार आहे. त्यासोबत इथे एक राणा सूर्यवंशी जे आहेत ते एक मेडिकल कॉलेज, एक नर्सिंग कॉलेज आणि एक शाळेचं संकुल हे देखील तयार करत आहेत. एक प्रकारे या भागातल्या ज्या आमच्या ग्रामीण भागातल्या आमच्या मुली आहेत यांना या नर्सिंग कॉलेजच्या माध्यमातून मोठा फायदा होईल. त्यांना त्या ठिकाणी शिक्षणही घेता येईल, रोजगाराची संधी देखील मिळेल आणि आमचा जो प्रयत्न आहे गडचिरोलीच्या विकासाचा आणि गडचिरोलीला देशाचं स्टील हब करण्याचा, त्याच्यामध्येही या प्रकल्पाची एक मोठी मदत आम्हाला होणार. शरद पवार अकोल्यात होते आणि ते म्हणाले की पार्थ पवारांवर गुन्हा का दाखल झाला नाही, ते सीएम नाही. मी त्याचं अगदी स्पष्टपणे कारण सांगितलेलं आहे की हा FIR आहे. FIRचा अर्थ असतो फर्स्ट इन्फॉर्मेशन रिपोर्ट. फर्स्ट इन्फॉर्मेशन रिपोर्टमध्ये जे सिग्नेटरीज असतील, जे वेंडर्स असतील, ज्यांनी मान्यता दिल्या असतील त्यांच्यावरच गुन्हा दाखल होतो. त्यामुळे जे काही त्या कंपनीचे